ఫీజు బకాయిల విడుదల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిరాహార దీక్షకు దిగారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో పార్టీ కార్యాలయంలో 2 రోజుల పాటు దీక్ష చేపట్టారు. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒత్తిడి వచ్చినప్పుడే 50 కోట్లు 100 కోట్లు విడుదల చేయడం సరికాదని విమర్శించారు. మరోవైపు నీట్ పేపర్ లీక్ అంశంపైన రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫీజుల విషయంలో ప్రభుత్వం దిగివచ్చే వరకు విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బకాయి బీజేపీ లడాయి పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 48 గంటల పాటు నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించడం లేదని చెప్పేసి బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం రామచంద్రరావు దీక్షలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్రీన్ ఛానల్ పెట్టి ప్రతి నెల కూడా మేము విడుదల చేస్తున్నామని చెప్తా ఉంది కదా, సో ఎట్లా చూస్తారు? ఈరోజు ఫీజు రీఇంబర్స్మెంట్ అనేది కొత్త డిమాండ్ ఏం కాదు. ఇది గత అనేక సంవత్సరాలుగా ఈరోజు తెలంగాణలో నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ఇది నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రాహుల్ గాంధీ గారు ఒక ఆశ్వాసన ఇచ్చారు, విద్యార్థుల సమస్యను తీరుస్తాను, ఫీజు బకాయిలు ఇస్తాను, వారికి జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఇవన్నీ కూడా. కానీ 3 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వకుండా, ఎప్పుడైనా స్ట్రైక్ చేస్తే 100 కోట్లు 50 కోట్లు ఇవ్వడం, దాన్ని టైంపాస్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 12,000 కోట్ల రూపాయలు 20 లక్షల విద్యార్థులకు ఈరోజు ఈ ఫీజు బకాయి ఉన్నది. కాబట్టి ఈ ఫీజు బకాయిలు చెల్లించే వరకు యువమోర్చా ఈ కార్యక్రమం తీసుకుని జరిగింది. యువమోర్చా కార్యక్రమాన్ని ఈరోజు కార్యకర్తల మీద కేసులు పెట్టారు, లాఠీచార్జ్ చేశారు. ఈరోజు వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ 2 డేస్ హంగర్ స్ట్రైక్ ఇక్కడ పార్టీ ఆఫీస్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యమాన్ని ముందు కూడా తీసుకుపోతాం. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, కానీ గతంలో ఎప్పుడు బీజేపీ ఇట్లాంటి నిరాహార దీక్షలు చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తుందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ చరిత్ర తెలియదు. మేము అప్పుడు కూడా చేసినాము, ఇంకా ఎక్కువ చేసినాము. మేము ఇక్కడే ఇదే ఆఫీస్లో కూడా హంగర్ స్ట్రైక్ కూడా చేసినాము. అప్పుడు సంజయ్ గారు అయితే ఏంది, లక్ష్మణ్ గారు అయితే ఏంది, అంతకుముందు కిషన్ రెడ్డి గారు అయితే ఏంది, నేనైతే ఏంది, మీ అందరం కూడా దానికోసం ఫైట్ చేసినాము. అసలు ఫీజు బకాయి గురించి ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళకి అబద్ధాలు ఆడే అలవాటు కాదు, అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళకు అంత కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక న్యూస్ పేపర్ చదువుకొని చెప్పండి, మీ ఎప్పుడెప్పుడు ఫీజు బకాయి మీద పోరాటం చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతకాల సేకరణ పూర్తి చేసింది, అయినా కూడా ప్రభుత్వం నుంచి చలనం లేదు. సో ఇప్పుడు మీ నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వం నుండి చలనం వస్తుంది, ఫీజు బకాయిలు రిలీజ్ చేస్తారని అనుకుంటున్నారా, లేకుంటే తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఒకవేళ చేయకుంటే? ప్రభుత్వం ఏంటంటే దునబోధి మీద వానబడినట్టు ఉంటుంది వీళ్ళ ప్రభుత్వం తీరు. అయినా కూడా మేము ఈ యొక్క ఫీజు బకాయిల కోసము ఈ 2 రోజుల ఒక దీక్షతోని వాళ్ళ చలనం వస్తుందని చెప్పి మేము అనుకోవట్లేదు. ఇది ఇంకా తీవ్రతంగా చేస్తాం, ఉద్ధృతంగా చేస్తామని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. కానీ జాతీయ స్థాయిలో విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వాలు లాఠీచార్జ్ చేస్తుంది, నీట్ అక్కడ పేపర్ లీక్ అయింది. సో ఇక్కడ రాష్ట్రంలోనేమో ఇదైతే మీరు పోరాటాలు చేస్తూ ఉన్నారు. సో జాతీయ స్థాయిలో ఒక విధానం, రాష్ట్రంలో ఒక విధానం అని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు కదా. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు తెలియదు, వాళ్ళ నీటు అనేది వాళ్ళ మనిషే లీక్ చేశాడు, అది రాహుల్ గాంధీకి దోస్త్ ఆయన. ఈరోజు జార్ఖండ్ ఎవరి ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ఇండియా అలయన్స్ గ్రూప్ ఉంది కదా అక్కడ. మరి అక్కడ ఏమవుతున్నది, అక్కడ విద్యార్థులు ఎందుకు పోరాడుతున్నారు? అదే మాట్లాడారు వాళ్ళు. నీట్ అనే పదము రాహుల్ గాంధీకి ఫుల్ ఫామ్ తెలియదు. నీట్ రాసిన ఏ ఫ్యామిలీ కూడా, ఏ స్టూడెంట్ కూడా దీని మీద వ్యతిరేకించలేదు. ఇదంతా కుట్రలానే కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. నీట్ పరీక్ష లీక్ అయిన వెంటనే దాన్ని వాళ్ళని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మళ్ళీ మీరు మాత్రం వాళ్ళతో ఫోటోలు దిగుతూ ఉన్నారు. మరి చూసాం కదా వాళ్ళంతా వీళ్ళ పనితీరు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకు విద్యార్థులకు నీటు పోయింది, పోయిందని సీటు పోయిందని కాదు, వాళ్ళ బాధ వాళ్ళకి అధికారం రాలేదు, అధికారం పోయింది, మీ ఎట్లా అధికారం రావాలని చెప్పేసి వీళ్ళు కేవలం విద్యార్థులను తప్పుదారి పట్టిస్తారు. సార్ చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు మీ యొక్క దీక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుంది, ఫీజుల విడుదల చేస్తుందని చెప్పి అనుకుంటున్నారా? నిజంగా వాళ్ళకు నైతికమైనటువంటి ఒక బాధ్యత అనిపిస్తే తప్పకుండా దిగి రావాలి. లేదు మా మీద దునపోతున్నా, మా మీద వానబడినా మేము ఏమనుకోము అంటే అప్పుడు వాళ్ళు దిగి రాకపోవచ్చు. సో ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తా ఉన్నారు. 2 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ నిరాహార దీక్షకు సంబంధించి ఈ రోజు ప్రారంభమైంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ప్రస్తుతం 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించేంత వరకు కూడా విద్యార్థులకు అండగా బీజేపీ ఉంటుందని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు న్యూస్, హైదరాబాద్.